నమస్తే సార్. మీరు నిన్న నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు, సో చాలా మీటింగ్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ నివేదిక చూసిన తర్వాత ఏమనిపిస్తూ ఉంది సార్? గతంలో ఉన్నటువంటి సంఖ్య కంటే బీసీల సంఖ్య, ఎస్సీల సంఖ్య తగ్గి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎందుకు సార్ అది? అసలు వాస్తవానికి అగ్రకులాల రెడ్డి రావులు కానీ తెలంగాణలో భూస్వామి అగ్రవర్ణాలు ఈ లెక్కలు చేయడంలో ఇందులో జరిగిన ఈ నయవంచన వాళ్ళకి కొత్త ఏం కాదు. ఒకప్పుడు గ్రామాల్లో అణగారిన వర్గాల దగ్గర చిన్న చిన్న పైసలు తీసుకొని దొంగ లెక్కలు చెప్పి తెలంగాణలో ఉన్న అణగారిన వర్గాల భూములు మొత్తం కొట్టేశారు సార్. అంటే ప్రతి ఊర్లో బీసీ ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మొత్తం దొంగ లెక్కలు చెప్పి ఇంత ఇవ్వాలని డబ్బులు దొంగ లెక్కలతో వసూలు చేయించారు. ఆ డబ్బులను అడ్డం పెట్టి భూములు కాజేశారు. ఇప్పుడు జనాభా లెక్కల్ని కులగణన పేరు మీద జనాభా లెక్కలు కూడా దొంగ లెక్కలు, నయవంచన లెక్కలు, భయంకరమైన కుట్రలు లేవదీసి ఈ కుట్రలతో మొత్తం రాజ్యాన్ని దోచుకునేటువంటి ఈ కుట్ర జరుగుతూ ఉంది. దీని వెనక త్రిపుల్ కుట్ర ఉంది. ఎవరు అంటే రాహుల్ గాంధీ, రేవంత్, రెడ్లు, ముగ్గురు. ప్రతిదానికి రాహుల్ గాంధీనేమో సైడ్కి పెట్టడం అది కాదు, దీని కుట్రే అసలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రెడ్ల కుట్ర ఉంది. ఈ ముగ్గురు కలిసిన కుట్ర ప్రకారమే తెలంగాణలో ఈరోజు మొత్తం కులగణన సర్వే వస్తుంది. కులగణన అదేదో బూతుల స్వర్గంలాగా కులగణన వస్తున్నామని చెప్పారు. తీరా నిన్న ఈ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చేసరికి ఇది బూతుల స్వర్గం కాదు, బూతుల నరకాన్ని చూపించారు. 20 లక్షల పైన జనాభాని బీసీలని తగ్గించారు, 10 లక్షల జనాభాని ఎస్సీలను తగ్గించారు, 5 లక్షల జనాభాని ఎస్టీలను తగ్గించారు. అంటే దాదాపు ఆ 20, 10, 30, 35 లక్షల జనాభా ఎగిరిపోయింది. అంటే 20 లక్షల జనాభా బీసీలు తగ్గించి, 10 లక్షల జనాభా ఎస్సీలు తగ్గించి, 5 లక్షల జనాభా ట్రైబల్స్ తగ్గించి, 15 లక్షల జనాభా అగ్రకులాలను పెంచుకున్నారు. ఇంతకన్నా భయంకరమైన వంచన, కుట్ర, మోసం భారతదేశ చరిత్రలో జరిగిద్దా? అసలు అగ్రకులాలు ఎందుకు మొదలుపెట్టారు ఈ కుట్రకి అని అంటే, దేశంలో ఈ తెలంగాణలో అగ్రకులాల మీద ఉయ్యడం ఒకటే తక్కువ. ఎందుకంటే తెలంగాణలో అగ్రకులాల శాతం 8% వీళ్ళది, బిలో 8%. ఇంకా చెప్పాలంటే 7%. 7% మాత్రమే అగ్రకులాలు ఉన్నారు. ఈ అగ్రకులాలు 7%లో కూడా చాలామంది తెలియదు. ఇందులో కూడా మళ్ళీ టోటల్ మైగ్రేషన్ వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు వీళ్ళు. చాలామంది వెళ్ళిపోయారు. అంటే చచ్చి బతికి బిలో 7% వీళ్ళు ఉంటారు. గ్లోబ్ మొత్తం వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉండి భూములు, వ్యాపారాలు, రాజకీయాలు చేస్తారు. కొంతమంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు తెలంగాణలో వందల వేల సంవత్సరాల నుంచి రాజ్యం మీద, భూమి మీద, ఆర్థిక వనరుల మీద భూస్వామ్య రాజకీయ పెత్తనం చేస్తున్న ఈ 5-6% ఉన్న అగ్రవర్ణాలని ఈ స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో జనాభా కులగణన చైతన్యం, బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం ఇది మొత్తం వెళ్ళి విరిసిన తర్వాత, అరే నువ్వు 7% మందే ఉన్నవే, అగ్రకులాలు మొత్తం 7-8% లోపే ఉన్నరే, 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా అన్న వాదన ఎప్పుడైతే వచ్చిందో ఆ వాదనకి భయపడిపోయారు ఈ అగ్రకులాలు. అరే 6-7% మేము ఉన్నాం, 8% మేము ఉన్నాం, 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇది ఎట్లనైనా ఈ లెక్కల్ని మాయ చేయాలా, లేకపోతే ఇచ్చేది పోయింది దేశం ముందు. 7% లేనివాడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? 3-4% లేని రెడ్లు రాజ్యాన్ని, తెలంగాణ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? అన్ని పార్టీల వాళ్ళదే ఆధిపత్యం, భూమి మీద ఆధిపత్యం వాళ్ళదే, ప్రభుత్వాలని శాసించేది వాళ్ళే, రాజకీయ పార్టీలను శాసించేది వాళ్ళే, కమ్యూనిస్టు పార్టీలను శాసించేది వాళ్ళే, నక్సలైట్ పార్టీని శాసించేది వాళ్ళే. భూమి, రాజ్యం, పార్టీలు, అధికారం, వ్యాపారం, పెట్టుబడి మొత్తం హైదరాబాద్ పట్టణాన్ని 3 త్రిబుల్ రోడ్లు వేసేసి అక్కడ దాకా హైదరాబాద్ను కూడా పట్టుకున్నారు. పట్టుకొని ఇప్పుడు వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది. ఏంది? భారత రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్న ఈ తరుణంలో రాజ్యాంగ స్ఫూర్తితో కులగణన అని ఒక లెక్క లేవదీసిండు రాహుల్ గాంధీ. కులగణన అనే లెక్క లేవదీసి దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చేయమంటే వీళ్ళు లెక్కలలో ఏం చేశారంటే, ఈ 7-8% ఉంటే మా పరుగు పోయేటట్టుంది, 7% లేనివాడు రాజ్యాన్ని ఎట్ట వెళ్తాడని. కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే 20 లక్షల జనాభాని బీసీలది తగ్గేయటం అంటే 60 లక్షల బీసీల ఆత్మగౌరవానికి దెబ్బ ఇది. 60 లక్షల మంది బీసీల యొక్క గొంతు కోసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఈరోజు 20 లక్షల మందిని తగ్గించారు. ఎంత కుట్ర, ఎంత కుట్ర!
ఒక్క మనిషిని బీసీల నుంచి తగ్గించిన, ఒక్క మనిషి నుంచి ఎస్సీలని తగ్గించిన, ఒక్క మనిషి ఎస్టీల నుంచి తగ్గించిన ఇది మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని అగ్రకులాలు గండ్రగొడ్డలు పెట్టి నరకడంతో సమానం. అందుకని దీన్ని తీవ్రంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తుంది.